హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణంలో 13వ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి సాలగ్రామ దాన మహిమను గురించి చెప్పిన తర్వాత, ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకా విధిగా చేయవలసిన ధర్మాలు చాలా ఉన్నాయి. వాటిని వివరిస్తాను, సావధానుడివై విను. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుడి కుమారుడికి ఉపనయనం చేయడం ముఖ్యం. ఒకవేళ ఉపనయనానికి అయ్యే ఖర్చు అంతా భరించడానికి శక్యం కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచిన ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణుడి కుమారుడికి ఉపనయనం చేస్తే ఎంతటి దుష్కృత్యాలు చేసి ఉన్నా సరే ఆ పాపాలన్నీ పోతాయి. ఎన్ని నూతులు తటాకాలు త్రవించినా సరే ఒక పేద బ్రాహ్మణుడి కుమారుడికి ఉపనయనం చేసినందువల్ల వచ్చే ఫలితానికి సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానాన్ని చేస్తే తాను తరించడమే కాకుండా తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడు అవుతాడు. ఇందుకు ఒక ఇతిహాసం ఉంది. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, సూర్యుడు అయిన సువీరుడనే ఒక రాజున్నాడు. అతనికి రూపవతి అనే భార్య ఉంది. ఒకసారి సువీరుడు శత్రురాజుల చేతిలో ఓడిపోయి భార్యతో అరణ్యాలకి పారిపోయి ధనహీనుడయ్యి నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాలను నిర్మించుకుని కందమూలాల్ని ఫలాల్ని తింటూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. కొన్ని రోజులకి అతని భార్య గర్భవతి అయ్యి ఒక బాలికని కంది. ఆ బిడ్డని ఎంతో గారాబంతో పెంచుతూ ఉన్నారు. క్షత్రియ వంశంలో జన్మించిన ఆ బాలికకి ఆహారాది సదుపాయాలు లేకపోయినా శుక్లపక్షంలో చంద్రునిలాగా దినదినాభివృద్ధి పొందుతూ చక్కగా పెరుగుతోంది. చూసేవారికి కన్నుల పండుగగా ముద్దులోలికే మాటలతో ముచ్చటగా ఉంది. రోజులు గడిచే కొద్దీ ఆ బాలికకి నిండు యవ్వన దశ వచ్చింది. ఒకరోజు ఆ వనంలోనే నివసిస్తున్న ఒక ముని కుమారుడు ఆ బాలికని చూసి ఆమె అందచందాలకి పరవశుడై ఆ బాలికని తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరాడు. అందుకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను చాలా బీదస్థితిలో ఉన్నాను. అష్టకష్టాలు అనుభవిస్తున్నాను. మా కష్టాలు తొలగడానికి గాను నాకు కొంత ధనమిస్తే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడు. అప్పుడు ఆ ముని కుమారుడు తన చేతిలో రాగి పైసా అయినా లేకపోవడం చేత ఆ బాలిక మీద ఉన్న మక్కువతో నర్మదా నదీ తీరంలో కుబేరుని గురించి ఘోరమైన తపస్సుని చేశాడు. కుబేరుడు ప్రత్యక్షమై అతని కోరిక మేరకు ధనపాత్రని ప్రసాదించాడు. ఆ మునికుమారుడు ఆ పాత్రని తీసుకుని రాజు దగ్గరికి వచ్చి అతనికి ఆ పాత్రనిచ్చి తనకి అతని కుమార్తెనిచ్చి పెళ్లి చేయమన్నాడు. రాజు ఆ పాత్రని తీసుకుని సంతోషించి తన కుమార్తెని ఆ మునికుమారుడికిచ్చి పెళ్లి చేశాడు. నూతన దంపతులిద్దరినీ అత్తవారింటికి పంపించాడు. అప్పుడు ఆ మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి జరిగినదంతా చెప్పి భార్యతో సుఖంగా ఉన్నాడు. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రని తీసుకుని స్వేచ్ఛగా ధనాన్ని ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉన్నాడు. తర్వాత కొంతకాలానికి ఆ రాజు భార్య మళ్ళీ ఒక ఆడబిడ్డని కంది. ఆ ఆడబిడ్డకి కూడా యుక్త వయసు రాగానే మళ్ళీ ఎవరికైనా ఇచ్చి ధనాన్ని పొందవచ్చు కదా అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు ఒక సాధుపుంగవుడు తపతీ నదీ తీరం నుంచి నర్మదా నదీ తీరానికి స్నానం చేయడానికి వచ్చి దారిలో ఉన్న సువీరుణ్ణి కలుసుకుని, నువ్వెవరివి? నీ ముఖవర్చస్సు చూస్తే రాజవంశంలో జన్మించిన వానిలాగా ఉన్నావు. నువ్వు ఈ అరణ్యంలో భార్యాబిడ్డలతో నివసించడానికి కారణమేమిటి అని అడిగాడు. సువీరుడు, మహానుభావ, నేను ఇంతకు ముందు వంగదేశాన్ని పరిపాలించేవాణ్ణి, సువీరుడనే రాజుని. నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించడం చేత
భార్యా సమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్ర స్థితిలో ఉండడం కంటే ఇంకో కష్టం ఏమీ లేదు. పుత్రశోకం కంటే గొప్ప దుఃఖం లేదు. అలాగే భార్యా వియోగం కంటే గొప్ప సంతాపం లేదు. అందువల్ల రాజ్యభ్రష్టుడినయ్యి కూడా ఈ అడవిలోనే కుటుంబంతో బతుకుతున్నాను. నాకు 2 కుమార్తెలు. అందులో మొదటి కుమార్తెని ఒక మునిపుత్రునికి ఇచ్చి అతని వద్ద నుంచి కొంత ధనాన్ని పుచ్చుకున్నాను. దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ సాధువు, ఓ రాజా, నువ్వు ఎంతటి దరిద్రుడివైనా ధర్మ సూక్ష్మాన్ని ఆలోచించకుండా కన్యని అమ్ముకున్నావు. కన్యా విక్రయం మహాపాతకాలలో ఒకటి. కన్యని విక్రయించిన వారు అసిపత్రవనం అనే నరకంలో పడతారు. ఘోరమైన నరక బాధల్ని అనుభవిస్తారు. కన్యని అమ్మగా వచ్చిన ధనంతో దేవ, ముని, పితృదేవతా ప్రీత్యర్థం ఏ వ్రతం చేసినా వారు నశిస్తారు. అదే కాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు. అలాగే కన్యని ధనమిచ్చి పెళ్లాడిన వారు చేసే గృహస్థ ధర్మాలు వ్యర్థమవడమే కాకుండా అతడు మహానరకము అనుభవిస్తాడు. కన్యని అమ్ముకున్న వారికి ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు చెప్తారు. కాబట్టి రాబోయే కార్తీక మాసంలో నీ 2వ కుమార్తెని నీ శక్తి కొలది బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నుడికి, ధర్మబుద్ధి కలవాడికి కన్యాదానం చెయ్యి. అలా చేస్తే గంగా స్నానాన్ని చేసిన ఫలితము, అశ్వమేధ యాగం చేసిన ఫలితము పొందడమే కాకుండా మొదటి కన్యని అమ్మిన పాపం కూడా పోయి నరకబాధ తొలగిపోతుంది అని రాజుకి హితోపదేశం చేశాడు. అందుక రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖం కంటే దాన ధర్మాల వలన వచ్చిన ఫలితం ఎక్కువ అవుతుందా? తాను బ్రతికి ఉండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖంగా ఉండకుండా చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షం కోసం ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని చేతులారా జారవిడవమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకంలో రాణించగలరు. కానీ ముక్కు మూసుకుని, నోరు మూసుకుని, బక్క చిక్కి శల్యమై ఉన్నవారిని లోకం గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖాలే గొప్ప సుఖాలు. కాబట్టి నా 2వ కుమార్తెని కూడా నేను అడిగినంత ధనం ఎవరిస్తారో వారికే ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ కన్యాదానం మాత్రం చెయ్యను అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలకి సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు. మరికొన్ని రోజులకి సువీరుడు మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి అతన్ని తీసుకుపోయి యమలోకంలో అసిపత్రవనం అనే నరక భాగంలో పడేసి అనేక విధాలుగా బాధిస్తూ ఉన్నారు. సువీరుడి పూర్వీకుడైన శృతకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజల్ని పరిపాలించి ధర్మాత్ముడై మృతి చెంది తర్వాత స్వర్గంలో సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉన్నాడు. సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల ఆ శృతకీర్తిని కూడా యమకింకర్లు పాశాలతో బంధించి స్వర్గం నుంచి నరకానికి తీసుకుపోయారు. అప్పుడు శృతకీర్తి, నేనెరుగున్నంత వరకు ఇతరులకి ఉపకారం చేసి దాన ధర్మాల్ని, యజ్ఞయాగాదుల్ని చేసి ఉన్నాను. నాకు ఈ దుర్గతి ఎందుకు కలిగింది అని మనసులో అనుకుని నిండు కొలువు తీరు ఉన్న యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి, ప్రభు, నువ్వు సర్వధర్మజ్ఞుడివి, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణికోటిని అంతటినీ సమానంగా చూస్తావు. నేనెప్పుడూ ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకం నుంచి నరకలోకానికి ఎందుకు తీసుకువచ్చారు? దానికి కారణమేమిటి? సెలవియ్యండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు యమధర్మరాజు శృతకీర్తిని చూసి, ఓ శృతకీర్తి, నువ్వు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడివి. నువ్వు ఎటువంటి దురాచారాల్ని చేసి ఉండలేదు. అయితే ఏమిటి? నీ వంశీయుడైన సువీరుడు తన జ్యేష్ఠపుత్రికని ధనానికి ఆశించి అమ్ముకున్నాడు. కన్యను అమ్ముకున్న వారి పూర్వీకులు
అటు 3 తరాల వారు ఇటు 3 తరాల వారు ఎంతటి పుణ్యాత్ములైనా నరకాన్ని అనుభవించడమే కాకుండా నీచ జన్మలెత్తవలసి వస్తుంది. నువ్వు పుణ్యాత్ముడవని ధర్మాత్ముడవని నాకు తెలుసు. కాబట్టి నీకొక ఉపాయం చెప్తాను, విను. నీ వంశీయుడైన సువీరుడికి మరొక కుమార్తె ఉంది. ఆమె నర్మదా నదీ తీరంలో తన తల్లి వద్ద పెరుగుతోంది. నా ఆశీర్వాదం వలన నువ్వు మానవ శరీరాన్ని ధరించి అక్కడికి వెళ్ళి ఆ కన్యని వేద పండితుడు శీలవంతుడు అయిన ఒక విప్రుడికి కార్తీక మాసంలో సాలంకృతంగా కన్యాదానం చేయించు. అలా చేస్తే నువ్వు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పితృగణాలు కూడా స్వర్గలోకానికి వెళతారు. కార్తీక మాసంలో సాలంకృతంగా అంటే చక్కగా కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడు అవుతాడు. పుత్రికా సంతానం లేనివారు తమ సొమ్ముతో వేరే వారి కన్యని దానం చేయడానికి సహకరించినా లేదా విధి విధానంగా ఆబోతికి వివాహం చేసిన కన్యాదాన ఫలితం అబ్బుతుంది. కాబట్టి నువ్వు వెంటనే భూలోకానికి వెళ్ళి నేను చెప్పినట్లు చేస్తే ఆ ధర్మకార్యం వలన నీ పితృగణాలు తరిస్తారు. వెళ్ళిరా అని చెప్పాడు. శృతకీర్తి యముడికి నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాలలో నివసిస్తున్న సువీరుడి భార్యని కుమార్తెని చూసి సంతోషపడి ఆమెతో జరిగిన విషయాలు వివరించి కార్తీక మాసంలో సువీరుడి 2వ కుమార్తెని చక్కగా అలంకరించి కన్యాదాన పూర్వకంగా 4 వేదాలు చదివిన ఒక బ్రాహ్మణ యువకుడికిచ్చి అతి వైభవంగా వివాహం చేశాడు. అలా కన్యాదానం చేయడం వల్ల సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో ఉన్న తన పితృదేవతల్ని కలుసుకున్నాడు. కన్యాదానం చేయడం వల్ల మహాపాపాలు కూడా నశిస్తాయి. వివాహ విషయంలో ఎవరికి మాట సహాయం చేసినా సరే పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో కన్యాదానం చేయాలని దీక్ష పట్టి ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు. శక్తి కలిగి ఉండి కూడా ఉదాసీనత చూపించేవాడు శాశ్వతంగా నరకానికి వెళతాడు అని జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి బోధించాడు. ఈ విధంగా 13వ అధ్యాయం సమాప్తమైంది. తర్వాతి భాగంలో 14వ అధ్యాయం గురించి చెప్పుకుందాం. హరి ఓం.